హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ లో భాగంగా క్రీడలు టాపిక్ కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయినవి ఏంటివి చూద్దాం. సో ఏ వచ్చేసి 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ లో 2025 జనవరి 28 నుంచి 2025 ఫిబ్రవరి 14 వరకు జరిగాయి. ఆప్షన్ బి వచ్చేసి 39వ జాతీయ క్రీడలు 2027లో మేఘాలయాల్లో జరుగుతాయి. 38వ జాతీయ క్రీడల్లో 121 పతకాలు, 68 స్వర్ణాలు, 268 జతలు, 27 కాంస్యాలతో సర్వీసెస్ మొదటి స్థానంలో నిలిచినది. మహారాష్ట్ర, హర్యానా 2-3 స్థానాల్లో నిలిచాయి. 7 స్వర్ణాలు, 18 జతలు, 6 కాంస్యాలతో మొత్తం 14. మొత్తం ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలోను 3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలు, మొత్తం 18. తెలంగాణ 26 స్థానంలో నిలిచింది. సో ఇప్పుడు వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ సరైనవి ఏంటిది? ఏబిసిడిఈ సరైనవా, లేక ఏబిసిడి సరైనవా, లేక ఏబిసిఈ సరైనవా, లేక ఏబిడిఈ సరైనవా? సో వీటిల్లో ఏది సరైనది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లడఖ్ లో జనవరి 23 నుంచి జనవరి 27 వరకు జరిగిన 5వ శీతాకాల ఖేలో ఇండియా క్రీడల్లో మొదటి స్థానంలో నిలిచింది. తమిళనాడు, హర్యానా, ఢిల్లీనా, లడాక్? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఈ క్రింది వానిలో క్రికెటర్ అశ్విన్ కు సంబంధించి సరికానిది. ఆప్షన్స్: భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అశ్విన్, భారత్ తరపున 100 టెస్టులు ఆడిన 14వ ప్లేయర్, 2015లో అర్జున్ అవార్డు వచ్చింది. అశ్విన్ 106 టెస్టు మ్యాచ్లు ఆడి 537 వికెట్లు తీశాడు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అశ్విన్. కింది వాటిలో సరైనవి ఏంటివి? 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేత జనిక్ సిన్నర్, ఇటలీ. 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేత జనిక్ సిన్నర్, ఇటలీ. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేత మాడిసన్ కీస్, అమెరికా. 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేత అరీనా సబలెంకా, బెలారస్. సో వీటిల్లో సరైనవి ఏబీనా, ఏబిసినా, ఏసీనా, ఏబిసిడినా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఈ 4 కూడా సరైనవే. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది. 2024లో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా దొమ్మరాజు గుకేష్ నిలిచారు. 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చైనాకు చెందిన డింగ్ లిరెన్ కు ఓడించి గుకేష్ విజేతగా నిలిచారు. 2012లో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న 2వ భారతీయుడు గుకేష్. 2024లో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఆస్ట్రేలియాలో జరిగింది. సో వీటిలో సరైనవి ఏంటి అంటే ఆప్షన్ 4, ఏబిసి మాత్రమే సరైనవి. ఏబిసి మాత్రమే సరైనవి. 2024లో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఆస్ట్రేలియాలో జరిగింది అనేది సరికానిది. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 దక్షిణాఫ్రికాలో జరిగింది. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 విజేత ఇండియా. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2023 మలేషియాలో జరిగింది. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2023 విజేత ఇండియా. 2023 మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ రన్నర్ ఇంగ్లాండ్. 2025 మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ రన్నర్ దక్షిణాఫ్రికా. సో వీటిల్లో సరైనవి ఏవి? సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బిడిఈ మాత్రమే సరైనవి. బిడిఈ, ఈ 3 మాత్రమే సరైనవి. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి అన్నారు. సో క్రీడాకారులు పక్కన క్రీడాకారులు వచ్చేసి ఎర్రాజి జ్యోతి, సలీమా టెటే, మీనా అగర్వాల్, సాజన్ ప్రకాష్. క్రీడా హాకీ, పారాషూటింగ్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్. సో వీటిని జతపరచాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే ఆప్షన్ 3, జ్యోతి వచ్చేసి అథ్లెటిక్స్, సలీమా టెటే హాకీ, అగర్వాల్ గారు వచ్చేసి పారాషూటింగ్, నెక్స్ట్ సాజన్ ప్రకాష్ వచ్చేసి స్విమ్మింగ్. జ్యోతి అథ్లెటిక్స్, సలీమా హాకీ, అగర్వాల్ పారాషూటింగ్, ప్రకాష్ స్విమ్మింగ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఖోఖో వరల్డ్ కప్ మస్కట్ తేజస్ తారా. నెక్స్ట్, 2025 ఖోఖో వరల్డ్ కప్ పురుషుల విజేత ఇండియా. 2025 ఖోఖో వరల్డ్ కప్ మహిళల విజేత ఇండియా. 2025లో న్యూఢిల్లీలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్ మొదటిది. 2025 పురుషులు ఖోఖో వరల్డ్ కప్ రన్నర్ నేపాల్.
సో వీటిలో సరైనవి ఏంటి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ABCDE. ఈ మొత్తం కూడా సరైనవి. నెక్స్ట్ కింది వాటిలో సరైనది. 38వ జాతీయ క్రీడలు 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖండ్ లో జరిగాయి. 2025లో జరిగిన జాతీయ క్రీడల మస్కట్ మౌలి ఆ రాష్ట్ర పక్షి మోనాల్ను ప్రతిబింబించేలా ఈ మస్కట్ ను ఎంపిక చేశారు. మొదటి జాతీయ క్రీడలు 1924లో లాహోర్ లో జరిగాయి. 37వ జాతీయ క్రీడలు 2023లో గోవాలో, 36వ జాతీయ క్రీడలు 2022లో గుజరాత్ లో జరిగాయి. సో వీటిలో సరైనవి ఏంటి? సో సరైనవి వచ్చేసి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ABCD మొత్తం కూడా సరైనవి. నెక్స్ట్ అండర్-19 మహిళల T20 క్రికెట్ టోర్నీ విజేత ఎవరు? బంగ్లాదేశ్, ఇండియానా, నేపాల్, పాకిస్తానా? సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇండియా. నెక్స్ట్ ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ 2024 విజేత ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 హర్యానా స్టీలర్స్. మొదటి మహిళల హాకీ ఇండియా లీగ్ విజేత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఒడిస్సా. నెక్స్ట్ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఏ వచ్చేసి అండర్-19 ప్రపంచ కప్ 2024ను ఆస్ట్రేలియా జట్టు గెలుచుకుంది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియాపై విజయం సాధించింది. పై ప్రకటనలో సరైనవి ఏవి అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 AB. ఇవి రెండు కూడా సరైనవి. నెక్స్ట్ మ్యాచింగ్ జతపరుచుము చూద్దాం. 2024 డైమండ్ లీగ్ ఈవెంట్ ఆతిథ్య దేశం. 2024 పారిస్ ఒలింపిక్స్ పథకాల పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం. 2024 పారాలింపిక్స్ ఆతిథ్య నగరం. 2028 ఒలింపిక్స్ క్రీడల ఆతిథ్య నగరం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 2024 డైమండ్ లీగ్ ఈవెంట్ ఆతిథ్య దేశం వచ్చేసి స్విట్జర్లాండ్. 2024 పారిస్ ఒలింపిక్స్ పథకాల పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం అమెరికా. 2024 పారా ఒలింపిక్స్ ఆతిథ్య నగరం పారిస్. 2028 ఒలింపిక్స్ క్రీడల ఆతిథ్య నగరం 2028లో లాస్ ఏంజలీస్. నెక్స్ట్ మ్యాచింగ్ చూద్దాం. 2024 పారిస్ ఒలింపిక్స్ లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో కాంస్య పతక విజేత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్వప్నిక్ కొసలే. నెక్స్ట్ 2024 పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల 100 మీటర్ల స్ప్రింట్ స్వర్ణ పతక విజేత ఎవరు? నో లైన్స్. 2024 పారిస్ ఒలింపిక్స్ పురుషుల 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న రెజ్లర్ ఎవరు? అమన్ నెహ్రావత్. 2024 పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన భారతీయ రెజ్లర్ ఎవరు అంటే వినేష్ ఫోగట్. నెక్స్ట్ ఇంకొక మ్యాచింగ్ చూద్దాం. 1924లో సింధు లోయ నాగరికతను కనుగొన్నట్లు ప్రకటించిన వారు ఎవరు? జాన్ మార్షల్. నెక్స్ట్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా తొలి భారతీయ అధ్యక్షుడు ఎవరు? రణ్ధీర్ సింగ్. అల్ ఐన్ లో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్ లో భారతదేశపు మొదటి మహిళా బాక్సింగ్ ఛాంపియన్ ఎవరు? దీపాలి థాపా. బెల్జియన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? అన్మోల్ కర్బర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ ఫ్రాన్స్ లో జరిగిన WTT ఛాంపియన్స్ మాంట్పెలియర్ 2024 టోర్నమెంట్ లో మొదటి 8 స్థానాలకు చేరుకున్న మొదటి భారతీయ టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మానికా బాత్రా. నెక్స్ట్ IWLF జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో 76 కిలోల సీనియర్ మహిళల విభాగంలో జాతీయ రికార్డు నెలకొల్పిన వారు ఎవరు? హర్మన్ ప్రీత్ కౌర్. హాంగ్జౌ ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్న భారతీయ టెన్నిస్ ద్వయం జీవన్ నెడుచెజియన్ అండ్ విజయ్ సుందర్ ప్రకాష్. 2024 US ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ విజేతలు ఎవరు? సారా ఎరానీ అండ్ ఆండ్రియా వాసోరి. నెక్స్ట్
భారతదేశంలో ఇది ఇంకొక మ్యాచింగ్. భారతదేశంలో ఇటీవల జాతీయ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్న మొదటి మహిళ ఎవరు? సో దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. సో మొదటి మహిళ ఎవరు అంటే డయానా పుండోల్. శ్రీలంకలో జరిగిన ఆసియా పసిఫిక్ యోగా ఛాంపియన్షిప్ లో ఆర్టిస్టిక్ సోలో విభాగంలో స్వర్ణ పతక విజేత ఎవరు? సుస్మిత దేబ్నాథ్. సెయింట్ జూడ్ ఛాంపియన్షిప్ లో ఫెడెక్స్ కప్ ప్లే ఆఫ్ ఈవెంట్ ను గెలుచుకున్న మొదటి ఆసియా గోల్ఫర్ ఎవరు అంటే హిడేకి మత్సుయామా. 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో 10 మీటర్లు ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో రజత పతకం విజేత మనీష్ నర్వాల్. నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ చూద్దాం. 2024 లియోన్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? సో విజేత ఎవరు అంటే విశ్వనాథ్ ఆనంద్. నెక్స్ట్ ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2024 విజేత ఎవరు? జార్జ్ రస్సెల్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ భారత చెఫ్ డి మిషన్ ఎవరు అంటే గగన్ నారంగ్. 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో భారత జట్టుకు చెఫ్ డి మిషన్ సత్యప్రకాష్ సాంగ్వాన్. నెక్స్ట్ ఇంకొక మ్యాచింగ్. 2024 సాఫ్ అండర్-17 ఫుట్బాల్ టోర్నమెంట్ ఛాంపియన్ ఎవరు అంటే భారత్. నెక్స్ట్ ఉబెర్ మహిళల కప్ విజేత ఎవరు? మహిళల కప్ విజేత చైనా. 2025 జూనియర్ హాకీ ప్రపంచ కప్ ఆతిథ్య దేశం భారత్. పురుషుల T20లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు సాధించిన దేశం స్పెయిన్. నెక్స్ట్ మ్యాచింగ్ చూద్దాం. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో బరువు పరిమితులను మించినందుకు వినేష్ ఫోగట్ అనర్హత పొందిన ఈవెంట్ ఏంటిది అంటే మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్. నెక్స్ట్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో రవి రొంగలి 5వ స్థానంలో నిలిచిన ఈవెంట్ వచ్చేసి షాట్ పుట్. లెఫ్టినెంట్ కల్నర్ కబిలన్ సాయి అశోక్ ఈ క్రీడలో 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో భారతదేశం నుండి అతి పిన్న వయస్కుడైన ఒలింపిక్ రిఫరీ అయ్యాడు బాక్సింగ్ లో. నెక్స్ట్ బిల్కిస్ మీర్ ఈ క్రీడకు చెందినవారు. కానోయింగ్ 29. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ జతపరచడం చూద్దాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు? సుజాత చతుర్వేది. పెరూలో జరిగిన ISSF జూనియర్ ఛాంపియన్షిప్ లో డబుల్ స్వర్ణం సాధించిన వారు ఎవరు? పార్థ్ మనే. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి అత్యంత వేగంగా 27,000 అంతర్జాతీయ పరుగులు సాధించిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ISSF జూనియర్ ఛాంపియన్షిప్ లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో బంగారు పతకం విజేత దివాన్షి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. సో ఇవ్వండి ఇవాల్టి వీడియో క్రీడలకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.